దాడులు ఆపకుంటే అమెరికాకి మర్చిపోలేని పాఠం చెప్తాను ఇరాన్ సుప్రీం లీడర్ మొక్తజా ఖొమైనీ తీవ్రంగా హెచ్చరించారు. శాంతి ఒప్పందం మీద అధ్యక్షుడు ట్రంప్ చేసిన సంతకం విలువ లేదని నిష్ప్రయోజనం అని స్పష్టం చేశారు. అమెరికా కొనసాగిస్తున్న దాడులకు నిరసనగా ఆ దేశంతో చేసుకున్న ఒప్పందంలోని హామీలను సస్పెండ్ చేస్తున్నామని ఇరాన్ ప్రకటించిన తర్వాత ఆయన ఒక సందేశాన్ని విడుదల చేశారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఖమేనీ బాహ్య ప్రపంచానికి అయితే కనిపించలేదు. అమెరికా మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకుంది. ఆ దేశ విశ్వాసఘాతుకానికి ఇది నిదర్శనం. అమెరికా ఇలాగే దాడులు కొనసాగిస్తే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇరాన్ దాని సైనిక శక్తుల దగ్గర మర్చిపోలేని పాఠాలు ఉన్నాయి, వాటిని అమెరికాకి నేర్పిస్తామంటూ ఖొమైనీ హెచ్చరించారు. రేపు శనివారం రెండు దేశాలు పరస్పరం దాడులు అయితే కొనసాగినాయి. ఈసారి దాడులు మరింతగా విస్తరించి నీటి వనరుల మీదకి మళ్ళీ ఇరాన్ దాడుల్లో జోర్డాన్లోని 2 అమెరికా సైనికులు మృతి చెందారు. ఇదే సందర్భంలో అమెరికాతో చర్చల విషయంలో నేతలు అనుసరిస్తున్న ధోరణి మీద దేశంలోని అతివాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఇతర సీనియర్ నేతలు వ్యవహరించిన తీరు మీద బగ్గుమంటున్నారు. ఖొమైనీ అంత్యక్రియల సందర్భంగా ఈ ఆగ్రహం తీవ్రమైంది. కుట్రలు, ద్రోహం, తిరుగుబాటు వంటి ఆరోపణలు వెలువెత్తాయి. ఖొమైనీ మృతదేహం పక్కన పెజెష్కియాన్ నడవడానికి జీర్ణించుకోలేని వాళ్ళు, రాజీ పడ్డ వాళ్ళకి మరణం తప్పదంటూ నినాదాలు కూడా చేశారు. చర్చల్లో కీలక పాత్ర పోషించిన విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి మీద కూడా రాళ్లదాడి జరిగింది. దీంతో అంత్యక్రియల మధ్యలోనే ఆయన వెళ్ళిపోయారు. ఎంత జరుగుతున్న సుప్రీం లీడర్ మొక్తజా ఖొమైనీ బయటికి రాలేదు, కానీ ఆయన పేరుతో ప్రకటనలు వస్తున్నాయి.